హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. అదేంటంటే, ఢిల్లీకి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధురాలు ఉందన్నమాట. ఆవిడ ఒంటరిది, ఎవ్వరూ లేరు ఆవిడికి. ఆవిడేదో కష్టం చేసుకుంటూ ఆవిడ జీవితం ఆవిడ జీవిస్తోంది. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పుణ్యక్షేత్రాలు చూసి తిరిగి రావాలి అనుకున్నారనమాట. అనుకుని బయలుదేరుతూ ఈవిని కూడా అడిగారు రమ్మని. అడిగితే ఆవిడంది, నేను పెద్దాన్ని, రాలేను అందనమాట. రాలేను అంటే వాళ్ళందరూ అన్నారు, ఏం పర్వాలేదు, మేము దగ్గరుండి తీసుకొస్తాము రమ్మన్నారు. ఆవిడ సరే అని ఏం చేసింది, వస్తాను అని చెప్పి ఆవిడ దగ్గర అంతకాలము సంపాదించుకున్న డబ్బులన్నీను 1000 బంగారు నాణాలుగా మార్చుకొని పెట్టుకుందనమాట. అయితే ఆవిడ యాత్రకి 100 బంగారు నాణాలు ఉంటే సరిపోతాయి, అవే ఎక్కువ అనమాట. కానీ అందుకని ఆవిడ ఏం చేసింది, ఆ 900 బంగారు నాణాలు ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టి వెళ్ళాలి యాత్రలకి అని చెప్పి ఆవిడ ఆలోచిస్తూ ఉందన్నమాట. ఆలోచిస్తూ ఉంటే ఆవిడకి అనిపించింది, ఇంట్లో వదిలి వెళితేనేమో దొంగల భయము, ఇంట్లో ఎవ్వరూ లేరంటే ఇంకా తొందరగా దొంగలు ఈజీగా దొంగతనం చేసేస్తారు, ఎట్లాగా అని చెప్పి ఆలోచిస్తుందన్నమాట. ఆలోచించి ఏం చేస్తుంది, ఒక గోనె సంచి తీసుకొచ్చి ఆ గోనె సంచిలోను ఈ 900 బంగారు నాణాలు వేసేసి దాన్ని కుట్టేస్తుంది. దగ్గర కుట్టేసి తాడుతో కట్టేసేసి దానిపైన శుభ్రంగా లక్కతో సీల్ చేసేస్తుంది అనమాట. ఇంకా లక్క కరిగిస్తే కానీ ఆ సీల్ ఓపెన్ అవ్వదు, అప్పుడు కానీ ఇంకా గోనె సంచి తెరుచుకోదనమాట. ముడి ఇప్పాలి, కుట్లు ఇప్పాలి, అవన్నీ అయితే కానీ గోనె సంచి ఎవ్వరూ తెరవలేకపోతారు. అంత పగడ్బందీగా ఆ గోనె సంచిని ప్యాక్ చేసేసి ఆ రామయ్య దగ్గరికి వెళ్తుందనమాట. ఈ రామయ్య ఎవరు, ఆ వీధిలోనే ఉంటాడనమాట. నిజాయితీపరుడు, మంచివాడు అని అతనికి పేరు అనమాట. అంతేకాకుండా ఈ వృద్ధురాలికి మేనల్లుడు వరుస కూడా అవుతాడనమాట. అందుకని ఈమె ఏం చేస్తుంది, ఆ గోనె సంచి ఆ బంగారు నాణాలన్నీ అందులో వేసింది కదా, ఆ సంచి పుచ్చుకొని రామయ్య దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, రామయ్య, నేనేమో ఇలాగా యాత్రలకు వెళ్తున్నాను, ఇందులో ఈ సంచిలో 900 బంగారు నాణాలు ఉన్నాయి, ఇంట్లో వదిలిపెడితే భయం కదా, దొంగల భయం కదా, అందుకని నీ దగ్గర ఉంచి నేను యాత్రలకు వెళ్తాను, యాత్రల నుంచి రాగానే తీసుకుంటాను, నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు, ఒకవేళ నేను తిరిగి యాత్రల నుంచి రాలేకపోయాను అనుకో, అప్పుడు నువ్వు ఈ 900 బంగారు నాణాలు నువ్వే వాడేసేసుకో, ఆ ఇల్లు కూడా నువ్వే తీసేసుకో అని చెప్తుందనమాట ఆవిడ. చెప్పేటప్పటికి ఈ రామయ్య అంటాడు, ఎందుకత్తా నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద వయసులో యాత్రలు అంటూ వెళ్ళటము, యాత్రలు చేయటం ఎంత కష్టము, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, ఇక్కడి నుంచే నువ్వు దైవ ప్రార్థన చేసుకో, ఎక్కడికో వెళ్ళి కష్టపడటం ఎందుకు ఇప్పుడు ఈ వయసులోనూ అంటాడనమాట. అనేటప్పటికీ ఆవిడ అంటుంది, కాదు, నేను యాత్రలకి వెళ్తాను, నన్ను జాగ్రత్తగా తీసుకొస్తామని అంటున్నారు మన వీధిలో వాళ్ళందరూ, అందుకని ఈ సంచి నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు అని చెప్పేసి ఆవిడ యాత్రలకి వెళ్తుందనమాట వాళ్ళందరితో పాటు. వెళ్ళి కొన్నాళ్ళు ఇలా అయ్యేటప్పటికి కొన్ని రోజులకి ఈ రామయ్యకి డబ్బులు అవసరం వస్తాయన్నమాట. ఎక్కడా అప్పు పుట్టదు, ఎన్ని చోట్ల ప్రయత్నించినా అప్పు పుట్టదనమాట. అయితే ఆ పాపం అలా ఆలోచిస్తూ కూర్చుంటాడు. అయ్యో ఎట్లాగా ఈ సమస్య ఎట్లా తీరుతుంది అని ఆలోచిస్తుంటే సడన్గా అతనికి గుర్తుకొస్తుంది, అవును అత్త వెళ్తూ యాత్రలకి వెళ్తూ నాకు ఒక సంచి ఇచ్చింది, అందులో 900 బంగారు నాణాలు ఉన్నాయండి, ఒకవేళ నేను రాకపోతే నన్నే తీసేసుకోమంది కదా, ఇంతకాలమైంది, పెద్ద ఆవిడ ఇంకా తిరిగి వస్తుందో తిరిగి రాదోను, ఎలాగో నన్ను తీసుకోమంది కదా, ఇప్పుడు అవసరానికి నేను తీసుకుంటాను అని చెప్పి ఏం చేస్తాడు, సంచి తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చి చూసేటప్పటికి అదంతా చాలా పకడ్బందీగా సీల్ చేసి ఉంటుంది కదా, అదేం చేస్తాడు, అంతా ఏమీ ముట్టుకోకుండా ఆ సంచికి చిన్న రంధ్రం చేస్తాడనమాట. చిన్న రంధ్రం చేసి దాంట్లోంచి ఒక్కొక్క కాయిన్ మొత్తం 900 బంగారు కాయిన్లు తీసేసుకుని ఏం చేస్తాడు, దాంట్లోనూ మళ్ళీ 900 రాగి నాణాలు వేసేసి అది ఆ ఊర్లో ఉన్న ఒక దర్జీ అంటే టైలర్ అనమాట, దగ్గరికి తీసుకెళ్ళి, అంటే గోనె సంచులు అవి కుడతారు కదా, అట్లాంటి టైలర్ దగ్గరికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి ఇది జాగ్రత్తగా కుట్టు, చాలా నీట్గా ఉండాలి అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ టైలరు చాలా బాగా కుడతాడు.
ఎక్కడ కుట్టిన తర్వాత ఎక్కడ అది కట్ చేసి కుట్టినట్టు కనిపించకుండా చాలా బాగా కుడతాడనమాట. అందుకని ఈ రామయ్య ఏం చేస్తాడు, అతనికి ముందే 2 బంగారు నాణ్యాలు ఇస్తాడు, బాగా కుట్టేటప్పటికి ఇంకో బంగారు నాణ్యం కూడా ఇస్తాడనమాట. ఇచ్చి చాలా బాగా కుట్టావని అతన్ని మెచ్చుకొని ఆ సంచి తీసుకుని ఇంటికి వచ్చేస్తాడనమాట. ఇంటికి వచ్చేసి ఆ సంచి మామూలుగా ఎక్కడి నుంచి తీస్తాడో అక్కడ ఆ గుట్లో పెట్టేస్తాడు. ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఈ పెద్ద ఆవిడ యాత్రలు చేసుకుని క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుందన్నమాట. ఇంటికి వచ్చి ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ తన ఇంటికి వెళ్లకుండా తిన్నగా ఈ రామయ్య దగ్గరికి వస్తుంది. రామయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రామయ్య ఆవిడని చూసి కంగారు పడతాడు. అమ్మో ఈవిడ తిరిగి వచ్చింది, ఇప్పుడు ఎట్లాగా అనుకుని ముందు అనుకుని తర్వాత ఇంకా ఏమీ ఆలోచించకుండా రాత్త లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి, బాగా జరిగిందా యాత్ర, అన్నీ చక్కగా చూసావా, నీ ఆరోగ్యం బాగుందా అని అన్ని కుశల ప్రశ్నలు వేసి, నువ్వు ఈరోజు ఇక్కడే స్నానం చేసి భోజనం చేసి అప్పుడు ఇంటికి వెళ్దు కానీ అలసిపోయి వచ్చావు అంటాడనమాట. అనేటప్పటికి ఆవిడ కూడా ఏం చేస్తుంది, సరేలే అని చెప్పి అక్కడే భోజనం చేసి రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తీసుకుని కొంతసేపు అయిన తర్వాత ఇంకా నా సంచి నాకు ఇవ్వరా, ఏంటి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అడుగుతుందనమాట. అడిగేటప్పటికి రామయ్య ఏం చేస్తాడు, ఆ సంచి తీసుకొచ్చి ఆ పెద్ద ఆవిడ చేతిలో పెడతాడు. ఆవిడ ఆ సంచిని పైకి కిందకి చూస్తుంది. చూసి అంత కరెక్ట్గా ఉంది సంచి, ఎవ్వరు ఏమీ చేయలేదు అనుకుని మనసులో అనుకుని ఆ సంచి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళిపోయి సంచి ఓపెన్ చేసి తీరా చూసేటప్పటికి ఏముంది, ఆ సంచిలో బంగారు నాణ్యాలు ఉండవు, బంగారు నాణ్యాలు బదులు రాగి నాణ్యాలు ఉంటాయి. ఇంకా ఆవిడికి లబో దిబోమని ఏడుస్తూ, అయ్యో నేను మోసపోయాను, వీడు నన్ను మోసం చేశాడు అని చెప్పి ఏడ్చుకుంటూ రామయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. వెళ్ళి, రామయ్య ఏమిట్రా ఈ పని ఇలా చేశావు, అదేంటి నీకు నేను బంగారు నాణ్యాలు ఇస్తే నాకు తిరిగి రాగి నాణ్యాలు ఇచ్చావు, ఇంత మోసం చేస్తావా, నువ్వెంతో నిజాయితీపరుడు అనుకున్నాను, నువ్వెంతో మంచివాడివి అనుకున్నాను అని చెప్పి ఆవిడ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ గట్టిగా కేకలు పెడుతుందనమాట. కేకలకు పెట్టేటప్పటికి రామయ్య అంటాడు, అదేంటి అత్త అలా అంటావు, నువ్వు ఎలా ఇచ్చావో ఆ సంచి నేను అలాగే నీకు తిరిగి ఇచ్చాను, చూసుకో కావాలంటేను, నువ్వు బంగారు నాణ్యాలు పెట్టావో రాగి నాణ్యాలు పెట్టావో ఇంకేం పెట్టావో నాకేం తెలుసు, నాకేం తెలీదు, ఏంటి నువ్వు ఎలా ఇచ్చావో సంచి నీకు అలాగే ఇచ్చాను, నీకు ఏంటి పెద్దదాని అయిపోయావు, మర్చిపోయి ఉంటావు, అదేంటి పోనీలే ఏంటి ఇంకా నా దగ్గరే ఉండు, నేనే పోషిస్తాను చివరిదాకాను, నువ్వేం బాధపడకు అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికి ఆవిడ వచ్చి నువ్వు మోసం చేశావు అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదంతా వింటారు కదా, విని ఏం చేస్తారు, ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వచ్చి, నువ్వేమీ అదేంటి బాధపడకు అవ్వ, మన అక్బర్ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఫిర్యాదు చేయి, ఆయన సభలో వీరబలుడు అనే మంత్రి ఉన్నాడు, ఆయన ఇటువంటి సమస్యలన్నీ చాలా తేలిగ్గా పరిష్కరిస్తాడని పేరుంది, నీకు న్యాయం జరుగుతుంది, అక్కడికి వెళ్ళు అని చెప్తారనమాట. ఆవిడ కూడా సరేలే అని చెప్పి, పాపం పెద్ద ఆవిడ కదా అయినా కూడా అలాగే నెమ్మదిగా ఎలాగలాగా ఓపిక చేసుకుని అక్బర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. ఇలాగా మోసం చేశాడు నన్నతను అని చెప్పి మొత్తం ఇదంతా చెప్తుందనమాట అక్బర్ చక్రవర్తికి. చెప్తేను అక్బర్ చక్రవర్తి అదంతా విని భటుల్ని పంపించి ఆ రామయ్యని సభకి పిలిపిస్తాడనమాట. సరే రామయ్యకు వచ్చిన తర్వాత రామయ్యతో అంటాడు, ఇగో ఈ పెద్ద ఆవిడ నీ మీద ఈ విధంగా ఫిర్యాదు చేస్తోంది, బంగారు నాణ్యాలు సంచి ఇస్తే నువ్వేమో రాగి నాణ్యాలు సంచి తిరిగి ఇచ్చావుట, ఏంటి నీ సమాధానం చెప్పు అంటాడనమాట అక్బర్ చక్రవర్తి. అంటే అప్పుడు ఆ రామయ్య అంటాడు, అయ్యో మహాప్రభు, దేంటి నేను ఎంత నిజాయితీపరునో ఎంత మంచివాడినో మా గ్రామంలో అడిగితే అందరూ చెప్తారు, నాకు ఎటువంటి దురుద్దేశము లేదు, ఆవిడ ఎటువంటి సంచి ఏ సంచి ఇచ్చిందో ఆ సంచే తిరిగి ఇచ్చాను, నేను ఏమీ ఇందులో మోసం చేయలేదు ఆవిడ్ని, కావాలంటే నేను ఒక 3 ప్రశ్నలు ఆవిడ్ని అడుగుతాను, ఆవిడ అవును అని సమాధానం చెప్తే నేను ఎటువంటి మోసం చేయలేదు అన్న సంగతి మీకే అర్థమవుతుంది, మీకు అర్థమైందంటే చాలు, నేను నా జన్మ ధన్యమైనట్లేను అని చెప్పి అక్బర్ చక్రవర్తితో అంటాడనమాట. అనేటప్పటికీ ఈ అక్బర్ చక్రవర్తి అనుకుంటాడు, సరే అతను ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, ఏదో అడుగుదాం అనుకుంటున్నాడు కదా, అడగని అసలు తెలుస్తుంది ఏమిటో విషయము అని చెప్పి సరే అడుగు అంటాడనమాట. అనేటప్పటికీ ఈ రామయ్య పెద్ద ఆవిడని అడుగుతాడు, అత్త నువ్వు ఇచ్చినప్పుడు సంచి ఎలా ఉందో మళ్ళీ నేను తిరిగి ఇచ్చినప్పుడు సంచి అలాగే ఉందా అంటాడనమాట. అనేటప్పటికీ అలాగే ఉంది, నేను ఎలా ఇచ్చానో అలాగే ఇచ్చావు, ఇందులో అబద్ధం చెప్పాల్సిందేముంది, సంచిలో ఏమీ మార్పు లేదు, అలాగే ఇచ్చావు అంటుంది ఆవిడ. అయితే మరి అదేంటి సంచికి నువ్వు ఎలా సీలు వేసి ఇచ్చావో అదే సీలు అలాగే ఉంది కదా, లక్క సీలు, ఏమాత్రం దాంట్లో తేడా లేదు కదా అని అడుగుతాడు.
అడిగితే అవును దాంట్లో ఏమీ తేడా లేదు, నేను లక్క ఎలా అయితే సీల్ చేసి ఇచ్చానో అలాగే ఇచ్చావు అంటుందన్నమాట ఆవిడ. అయితే మరి ఆ సంచికి ఎక్కడైనా ఏదైనా రంధ్రం ఉందా, ఏదైనా కట్ చేసినట్టు ఏమన్నా అనిపిస్తోందా నీకు అని చెప్పి అడుగుతాడనమాట. ఎక్కడైనా కట్ చేసి మళ్ళీ కుట్టినట్టు అలా నీకు ఏమన్నా అనిపిస్తోందా అని అడుగుతాడు. అడిగేటప్పటికి అలా కూడా ఏమీ లేదు, అంతా నేను ఎలా ఇచ్చానో సంచి అలాగే ఉంది, కట్ చేసినట్టు లేదు, ఏమీ లేదు, కానీ నా బంగారు నాణాలు లేవు, అందులోనూ రాగి నాణాలు ఉన్నాయి అంటుందన్నమాట ఆవిడ. అనేటప్పటికీ అప్పుడు ఈ రామయ్య అంటాడు, చూసారా ప్రభు, అన్నింటికీ అవును అవును అని సమాధానం చెప్పింది ఆవిడ, ఏంటి ఏదో దుర్బుద్ధితో నా మీద ఇటువంటి నెపం వేస్తోంది, అంతేగాని నేను ఇట్లా అన్యాయం చేసేవాడిని కాదు, నేను ఆవిడ ఏమిచ్చిందో అదే సంచి ఆవిడకి తిరిగి ఇచ్చాను, అదే కదా ఆవిడ ఒప్పుకుంటోంది, కానీ బంగారు నాణాలు లేవంటోంది అని చెప్పి రామయ్య అంటాడనమాట. అనేటప్పటికీ అక్బర్కి అనిపిస్తుంది, అవును కదా, ఇదే వీడు చెప్తున్నది కరెక్టే కదా, అన్నింటికీ ఆవిడ అవును అవును అంటోంది, కానీ బంగారు నాణ్యాలు లేవు అంటుంది, ఇందులో ఏదో ఉంది, ఈ విషయం మనకి తెలుసుకొని కరెక్ట్గా తీర్పు ఇవ్వాలి ఎవరు అని చెప్పి అప్పుడు ఈ అక్బర్ ఏమంటాడు, సరే మీరిద్దరూ మీరిళ్ళకి మీరు వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత రండి, ఇందులో ఎవరు దోషం ఎవరు నిర్దోషం అప్పుడు నేను చెప్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడనమాట. పంపించేసేసి ఏం చేస్తాడు అక్బర్ చక్రవర్తి ఆలోచించి చివరికి వీరబలుడిని పిలవాలి అనుకుంటాడనమాట. అంటే ఆ రోజు వీరబలుడు సభకి రాడు, రోజు రాను అని చెప్పి ముందే చెప్పి ఉంటాడనమాట. అందుకని భటుల్ని పంపించి వీరబలుడిని తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. పంపించేటప్పటికి వీరబలుడు నేను రానని చెప్పాను, అయినా సరే నన్ను రమ్మన్నారంటే ఏదో పెద్ద సమస్య వచ్చి ఉంటుంది ఈయనకి అని చెప్పి గబగబా వస్తాడనమాట. వచ్చేటప్పటికి అక్బర్ అంటాడు వీరబలుడిని చూసి, అదేంటి నాకు నీ మెదడుతో పని పడింది, అంతేగాని నీతో కాదు, నువ్వొచ్చావేమిటి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ వీరబలుడు అంటాడు, ఏంటి నా మెదడుని నా పక్క ఆయన అత్తారింటికి వెళ్తాను అంటుంటే ఆయనకి ఇచ్చాను నిన్న రాత్రేను, అందుకని నేనే వచ్చాను ఆ విషయం చెప్పిపోదామని అంటాడనమాట. అనేటప్పటికీ ఎలాగూ వచ్చావు కదా, నా సమస్య విని వెళ్ళు, ఇలా చూడు, ఇలా నువ్వు లేకపోయేటప్పటికీ ఆ సమస్య నా మీద పడింది, అది ఇలాగా ఇద్దరు వచ్చారు, ఇలాగా జరిగింది, ఆ ముసలావిడేమో బంగారు నాణాలు లేవు అంటుంది సంచిలోను, అతనేమో నేను అదే సంచి నీకు తిరిగి ఇచ్చాను అంటున్నాడు అని చెప్పి మొత్తం అదంతా చెప్తాడనమాట అక్బర్ చక్రవర్తి. చెప్పేటప్పటికి అదంతా విని సరేలే నేను అని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతూ ఉంటే అక్బర్ చక్రవర్తి అంటాడు, సరే అమ్మయ్య నాకు ఇంకా హాయిగా నేను నిద్రపోతాను అని అంటాడనమాట. అనేటప్పటికీ ఈ బీర్బల్ అంటాడు, అదేంటి నేను కూడా హాయిగా నిద్రపోతాను ఇంటికి వెళ్ళి, ఎందుకంటే నా మెదడు ఎలాగూ నా దగ్గర లేదు కాబట్టి నేను కూడా శుభ్రంగా నిద్రపోతాను, నాకు ఏ తలనొప్పి లేదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వెళ్తాడు కానీ అలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇతను అడిగిన క్వశ్చన్స్, ఆ పెద్ద ఆవిడ చెప్పిన జవాబులు అన్నీ అలా ఆలోచించుకుంటూ ఉంటే అర్థమైపోతుందనమాట. అర్థమైపోయి మొన్నాడు ఏం చేస్తాడు, సభకి రాగానే అక్బర్ చక్రవర్తి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నాకు తెలిసిపోయింది, ఏంటి ఈ బంగారు నాణాలు దొంగిలించింది ఎవరో నాకు తెలిసిపోయిందని నెమ్మదిగా చెప్తాడనమాట. నెమ్మదిగా చెప్పేటప్పటికి అప్పుడు అక్బర్ అంటాడు, ఎవరు ఆ మేనల్లుడేనా అని అడుగుతాడనమాట. అవును ఆ మేనల్లుడే అని చెప్పి నెమ్మదిగా చెప్తాడు. చెప్పి కానీ ఇది నిరూపించాలి అంటే మనం ఒక పని చేయాలి అని చెప్పి బీర్బల్ అంటాడనమాట. అనేటప్పటికీ సరే ఏం చేయాలో చెయ్యి అని అక్బర్ చక్రవర్తి అంటాడు. అనేటప్పటికీ ఈ బీర్బల్ ఏం చేస్తాడు, ఆ ఢిల్లీలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ గోను సంచులు కుట్టే దర్జీలందరినీ పిలిపిస్తాడనమాట. పిలిపించి ఏం చేస్తాడు, వాళ్ళందరికీ చిల్లులు పెట్టిన గోను సంచులు ఇస్తారనమాట. గోను సంచులు ఇచ్చి ఈ గోను సంచులన్నీ మీరు నీట్గా కుట్టుకొని రండి అని వాళ్ళని పంపిస్తాడు. పంపించేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, అన్ని సంచులు అందరూ ఎవరికి ఇచ్చిన సంచులు వాళ్ళు కుట్టుకొని తీసుకుని వస్తారనమాట. తీసుకొని వచ్చేటప్పటికి వీరబలుడు ఈ సంచులన్నింటినీ చూస్తాడు. అన్నీ ఒక్కొక్క సంచిని చూసి మొత్తం అందరినీ పంపించేస్తాడు. కానీ ఒక్క అతన్ని మట్టుకి అట్టే పెడతాడనమాట. అట్టే పెట్టి మిగిలిన వాళ్ళందరినీ పంపించేస్తాడు. పంపించేసేసి అప్పుడు అడుగుతాడనమాట, నువ్వు ఇంతకు ముందు ఏదన్నా ఇట్లాగా ఒక సంచి ఏమన్నా కుట్టావా అని అడుగుతాడు. అడిగితే నేను ఏం కుట్టలేదు ప్రభు అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఈ ముసలమ్మ సంచి ఉంటుంది కదా, ఆ సంచి తీసుకొచ్చి చూపిస్తాడు.
చూపించి ఈ సంచి నువ్వు కుట్టావా అని అడుగుతాడు. అంటే నేనేం కుట్టలేదు అంటాడనమాట అతను. అప్పటికి నువ్వు అబద్ధం చెప్పకు, అబద్ధం చెప్పావంటే నీకు శిక్ష పడుతుంది, కఠినమైన శిక్ష పడుతుంది అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట వీరబలుడు. అరిచేటప్పటికి భయపడి అప్పుడు అతను చెప్తాడు, అవును ఇంతకుముందు ఎవరో ఒక అతను నా దగ్గరికి తీసుకొచ్చాడు, కుట్టాను నేను, నాకు ఇలాగా 3 బంగారు నాణ్యాలు ఇచ్చాడు, అదే సంచి ఇది అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి సరేలే అయితే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రామయ్య నేను ఆ ముసలావిడిని తీసుకొస్తారనమాట. రమ్మని పిలిపించుకుని తీసుకొచ్చిన తర్వాత సభకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈ రామయ్య ఆ టైలర్ని చూస్తాడు. చూసేటప్పటికి అర్థమైపోతుంది ఇంకా రామయ్యకి, నేను పట్టుబడిపోయాను, నిజం తెలిసిపోయింది వీళ్ళకి అని చెప్పి ఏం చేస్తాడు, ఆ బీర్బల్ కాళ్ళ మీద పడిపోతాడనమాట. కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నాకు డబ్బులు అత్యవసరం అయ్యి నేను ఇలా ఈ పని చేయవలసి వచ్చింది నాకు, కానీ నేను నిజంగా దొంగని కాదు అని చెప్పి ప్రాధేయపడతాడనమాట. క్షమించండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు బీర్బల్ అంటాడు, చెడ్డవాడైతే తప్పు చేస్తే దండించి వాడిని శిక్షించవచ్చు, కానీ నువ్వు మంచివాడిగా నటించి నమ్మక ద్రోహం చేశావు, నేను నమ్మి ఆవిడ నీ దగ్గర అట్టే పెడితే నువ్వు ద్రోహం చేశావు, ఇది చాలా తప్పు చేయటం కంటే కూడా ఇంకా పెద్ద తప్పు ఇది, కాబట్టి నీకు శిక్ష పడవలసిందేను అని చెప్పి అతనికి జైలు శిక్ష వేస్తారనమాట. జైలు శిక్ష వేసి ఈ పెద్ద ఆవిడికి ఆ సంచి నిండా బంగారు నాణాలు పోసి అక్బర్ చక్రవర్తి ఏం చేస్తాడు, ఆ ముసలావిడికి ఇస్తాడనమాట. ఇచ్చి అమ్మ జాగ్రత్త, ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆవిడ్ని పంపించేస్తారనమాట. అంతే, కథ కంచికి మనం ఇంటికి. ఓకేనా మరి, బాయ్ గుడ్ నైట్.